కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. ఏ పదవి లేకపోయినా తిరుపతి రెడ్డి లగచర్లలో స్వరవిహారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి భూదాహానికి అధికారులు బలిపశువులు కావద్దని హితవు పలికారు. ఈ దౌర్జన్యకాండపై ఇతర పార్టీలు, పౌర హక్కుల సంఘాలు స్పందించాలన్నారు. నరేందర్ రెడ్డి కుటుంబంతో పాటు బాధిత రైతుల కుటుంబాలకు కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్. కిడ్నాప్ చేసి మఫ్టీలో వచ్చి దుర్మార్గంగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తుంటే కూడా ఆయనకు ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు అని చెప్తా ఉంటే కూడా వినకుండా ఈరోజు కేసు ఏందో చెప్పకుండా, అసలు ఏం చేస్తున్నారో చెప్పకుండా అక్రమంగా ఇవాళ పోలీస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. వ్యవహారం ఎంత నికృష్టంగా ఉంది పోలీస్ వ్యవస్థది అంటే, ఇవాళ అక్కడ గెలిచిన మహబూబ్ నగర్ ఎంపీ అంటే కొడంగల్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న శ్రీమతి డికే అరుణ గారు పోతే వారినేమో మధ్యలో అడ్డుకొని పోనివ్వడం లేదు గ్రామానికి. కానీ కనీసం వార్డు మెంబర్ కూడా కానీ, ప్రజలతోని కనీసం ఎన్నడూ కూడా ఎన్నుకోబడని ముఖ్యమంత్రి అన్న అనే ఒకే ఒక్క అర్హత, ముఖ్యమంత్రి అన్నగా ఉండడమే ఒకే ఒక్క అర్హత కలిగిన తిరుపతి రెడ్డిని ఏ గ్రామంలోనైతే నిన్న ఈ సంఘటన జరిగిందో అక్కడికి 300 మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి ఇంటింటికి తిరుగుతూ ఈరోజు గత 2 గంటలుగా 3 గంటలుగా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి మా నాయకులు, మా సోదరులంతా చెప్తా ఉన్నారు. ఎంత నికృష్టమైన ప్రభుత్వం ఇది అంటే, అణగారిన వర్గాలు, గిరిజనులు, దళితులు, బీసీలు ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో దుద్యాలలో కానీ, లగచర్లలో కానీ, హకీంపేటలో కానీ, ఆ చుట్టూ ఉండే తాండాల్లో కానీ భూమిని కోల్పోతున్న సోదరులు బాధపడుతుంటే ఇవాళ వాళ్ళని జైళ్లలో పెట్టి రాత్రంతా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ గిరిజన రైతుల్ని, ఆ దళిత రైతుల్ని ఇవాళ ఒకవైపు చిత్రహింసలు పెట్టడమే కాకుండా, ఒక అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ భర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ భర్తను లాక్కొని పోయిన ఒక దుస్థితి. అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ నియంత, ఎలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలకుడు కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేస్తూ ఉన్నాడు. నేను రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్నా, ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు వాళ్ళు ఉన్నారా, లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారా? ఎందుకు, ఏ కారణం చేత మీరు ఈరోజు ఒక ఎంపీ గారిని ఆపుతారు, మహబూబ్ నగర్ ఎంపీని? రేపు మేము కూడా పోతాం, మమ్మల్ని కూడా అడ్డుకుంటారా? కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన వెంబడ 300 మందినిచ్చి మరి అక్కడ 144 సెక్షన్ పెట్టినామన్నారు. ఎక్కడ పోయింది మరి మీ 144 సెక్షన్? 300-200 మందితోన పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది నీ పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోకండి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మీరు చూసినారు. ఇలా అతి చేస్తే, అతి వేషాలు వేస్తే రేపు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది. దయచేసి మీరు బలి పశువులు కాకండి. రేవంత్ రెడ్డి భూదాహానికి, రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానికోసం జరిగే ప్రహసనంలో మీరు అనవసరంగా అతిపాత్ర పోషించి బలి పశువులు కాకండి. ఒక నరేందర్ రెడ్డి గారికి మాత్రమే కాదు, ఆ పేద రైతులకు కూడా అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే రకంగా ధైర్యం చెప్పడానికి మేమందరం కూడా పోతాం. ఎవరు అడ్డుకుంటారో, ఎందుకు అడ్డుకుంటారో, ఎందుకు సెలెక్టివ్ రూల్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో తప్పకుండా డీజీపీ, చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి, ఏ రైతులనైతే గిరిజన రైతులని కొట్టినారో, ఏ రైతులనైతే చిత్రహింసలు పెట్టినారో వాళ్ళకు ముందే ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ కనుక ఈ మానవ హక్కుల ఉల్లంఘనలు ఆపకపోతే జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ దగ్గర కూడా పోతాం, జాతీయ మానవ హక్కుల సంఘం దగ్గర కూడా పోతాం. ఈ అంశాన్ని వదిలిపెట్టాం. ఈ రాష్ట్రంలో ఉండే పౌర హక్కుల సంఘం నేతలు కూడా నోరు విప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇక్కడ గిరిజనుల మీద, దళితుల మీద, బీసీల మీద ప్రభుత్వం ఈ రకంగా విరుచుకపడుతుంటే, ఈ రకంగా వాళ్ళ ఇళ్ల మీదకి పోయి స్వైర విహారం చేస్తుంటే మనం ఇప్పుడు గొంతు విప్పకపోతే, ఇప్పుడు వారి తరపున మాట్లాడకపోతే చరిత్రహీనులు అవుతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఈ రాష్ట్రంలో ఉండే ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా స్పందించాలి. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ, ఇతరులు కానీ ఇట్లాంటి అరాచకాలకు మనం అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామిక తెలంగాణగా ఉన్న వాతావరణాన్ని ఈ రకంగా కొంతమంది తమ స్వార్థం కోసం చెడగొడుతుంటే మనం చూస్తా ప్రేక్షక పాత్ర పోషిస్తే రేపు ఇదే ప్రమాదం మీకు కూడా వస్తుందనే మాట కూడా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఈ సందర్భంగా మా నాయకులందరికీ, కొడంగల్ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 11 నెలలుగా అరాచక పాలన కొడంగల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి ఏమి రారాజు కాదు, చక్రవర్తి కాదు, ఆయన పదవి కూడా శాశ్వతం కాదు. రేపో మాపో తుమ్మితో ఊడిపోయే ముక్కు. ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు ఆయన పదవి. కాబట్టి ఈ తాత్కాలిక విర్రవీగుడు చూసి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన పని లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే పోలీసు వాళ్ళు లేకుండా కొడంగల్ కాలు పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ కొడంగల్ ప్రజలు తంతరో తెలియదు. ఆ పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి అయి కూడా కొడంగల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం భయపడే అవసరం లేదు. భయపడాల్సింది రేవంత్ రెడ్డి, భయపడాల్సింది తిరుపతి రెడ్డి, భయపడాల్సింది కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రజల కోసం పోరాడుతున్న మనం కానే కాదు. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే. శాశ్వతం ప్రజల గుండెల్లో స్థానం. దానికోసమే కొట్లాడదాం, ప్రజల కండగా నిలబడదాం, పేదల కండగా, పేద రైతుల కండగా నిలబడదాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడ్డుకట్ట వేద్దామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ కండగా మేమందరం కూడా ఉన్నాం. అవసరమైతే మీకోసం మేము కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మాటను కూడా విజ్ఞప్తి చేస్తూ